మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని అశ్వత్థామే ఇక్కడ కర్ణుడికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదని వెంటనే దుర్యోధనుడు కూడా ఓ మాట అందుకని, కర్ణ నిన్నే సేనాధిపతిని చేస్తున్నాను, అసలు మొదటే చేసి ఉండాల్సింది, అనవసరంగా భీష్మద్రోణులను పెట్టి 15 రోజులు సమయాన్ని వృధా చేసాం, ఎన్నాళ్ళు ఉపేక్ష చేశారు పాండవులు, అసలు మొదటే నువ్వు ఉంటేనా అన్నాడు ఆయన. అనడం ఏమిటి, ఇక రాజు తలుచుకుంటే దీనికి కొదవండి, వెంటనే బ్రహ్మాండంగా పవిత్రమైనటువంటి జలాలు, గంగా జలాలు, యమునా జలాలు, బ్రహ్మపుత్ర జలాలు, ఇంకా చెప్పాలంటే గోదావరి, తుంగభద్ర కూడా పట్టుకెళ్ళి ఉంటారు, ఎత్తిపోతల పథకం పెట్టి మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి పోసేసారు. ఇన్ని రకాల జలాలు కూడా సువర్ణ జలపాత్రల్లో నింపి పట్టుకొచ్చారట. దాంతోపాటుగా మనం ఒక్క మాట గ్రహించాలి, ఈ కర్ణుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఆ జలపాత్రలను గురించి వర్ణిస్తూ మూలభారతంలో ఒక మాట అంటారు, ఖడ్గమృగం కొమ్ములతోటి, ఏనుగు దంతాలతోటి, కొన్ని రకాల అడవి దున్నపోతులు, అడవి ఎద్దుల యొక్క కొమ్ములతోటి జలపాత్రలు తయారు చేశారు. మన నాగరికత ఎంత అభివృద్ధి చెందిందో ఇలాంటి మాటలు చూస్తే తెలుస్తుంది. ఖడ్గమృగం కొమ్ముతో జలపాత్ర, నీటి అంటే మరి బిందె లాంటిది కాదు, చెంబు లాంటిది పెద్దది, అభిషేకం చేయాలి కాబట్టి మరి బిందెతో ఎవరు అభిషేకం చేయాలి, అలాగని చెంబు కుదరదు. చెంబు కంటే పెద్దది ఏదో పంచెకి తక్కువ లుంగికి ఎక్కువ అంటారే, అలాగే బిందెకి తక్కువను చెంబుకి ఎక్కువను, అటువంటిదే జలపాత్ర, అభిషేకానికి అవే వాడతారు. అటువంటి జలపాత్రలు వాడారట. అవి ఖడ్గమృగం కొమ్మలతో చేశారట, ఏనుగు దంతాలతో చేశారట, కొన్ని రకాల ఎద్దుల కొమ్మలతో చేశారట. అంటే ఆ ఎద్దుల యొక్క పెంపకం అలా ఉండదు, వాటి కొమ్ములు కూడా శుభ్రంగా ఒక పాత్ర తయారు చేయడానికి వీలైనంత వెడల్పు పొడుగు ఎలాగూ ఉంటాయి, వెడల్పు కూడా ఉండేవన్నమాట. అలాంటివి చూస్తే మన నాగరికత తెలుస్తుంది. ఆ కాలంలో శ్రీ బాణాల నిర్మాణం, బాణాల ప్రయోగం, ఏనుగుల సంబంధించిన విశేషాలు, గుర్రాల పెంపకానికి సంబంధించిన విశేషాలు, వాటికి వాడిన ఆహార పదార్థాలు, అలాగే ఈ జలపాత్రలు మొదలైనవి తయారు ఆనాటి రాణివాసపు స్త్రీల యొక్క వస్త్రాలు, వేషధారణ, చీరలు, వాటి మీద అద్దకాలు, ఇలాంటివన్నీ చూస్తే నాగరికత ఎంత అభివృద్ధి చెందింది అనేది మనకు అర్థమవుతుంది. అటువంటి జలపాత్రలు తీసుకొచ్చి కర్ణుడికి సేనాధిపతిగా పట్టాభిషేకాన్ని చేశారు. ఎప్పుడు దుర్యోధనుడు లెక్క ప్రకారం ఆయన ఉండవలసిన అంకిత భావం ఉంది, సమర్థత అనేది సరే మనకి 2 రోజుల సంగ్రామంలో తెలుస్తుంది. కర్ణపర్వం 3 ఆశ్వాసాలు ఉంటుంది. కర్ణుడు ఎంత సమర్థంగా యుద్ధం చేస్తాడో చూద్దాం. సంస్కారానికి సంబంధించినంత వరకు, సౌజన్యానికి సంబంధించినంత వరకు మనం కర్ణుడిని వంకబెట్టక్కర్లేదు. ఖచ్చితంగా కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాడు. ఇదివరకే భీముడి విషయంలో నిలబెట్టుకున్నాడు, సహదేవుడి విషయంలో నిలబెట్టుకున్నాడు. ఇక ధర్మరాజు, నకులుడు మిగిలారు ఆయన మాట ప్రకారం. అందుకని వాళ్ళు ఏమైనా ఈ పర్వంలో వస్తారేమో, ఒకసారి చూద్దాం. వచ్చి తీరాలిగా, కర్ణపర్వం తర్వాత కర్ణుడు ఉంటేగా వాళ్ళు రావడానికి, అందుకని ఆయన ఉండగానే రావాలి. కాబట్టి ధర్మరాజు, నకులుల విషయంలో కూడా ఏమైనా చేస్తాడేమో, వాళ్ళు ఈయనకు దొరుకుతారా, ఇవన్నీ వ్యక్తం అవుతాయి. ఈ సంస్కారాలు ఎలా ఉన్నా, సౌజన్యం ఎలా ఉన్నా, సమర్థత కూడా ముఖ్యం కదా నాయకుడికి. ఆ సమర్థత గురించి కూడా మనం తేల్చుకుందాం. సరే, ఎవరికైనా కాస్త పదవో పీఠమో ఇవ్వగానే కాస్త ఆనందంగా ఉంటుంది చాలా. వెంటనే ఇచ్చిన నాయకుడికి కృతజ్ఞతలు చెబుతారు, అంకిత భావంతో పనిచేస్తామంటారు. అన్న మాటే మా మాట అంటారు. తర్వాత అన్నమాట కూడా సున్నం అవుతుంది, అది వేరే విషయం. కానీ అలాగే కర్ణుడు కూడా లేచి ఒక్కసారి, విను నీకిచ్చిన భాష ఏ మరతునే, అర్జునుడిని చంపుతాను నీకు మాట ఇచ్చాను దుర్యోధన, అంచేతన మిత్రమా ఎప్పుడూ మర్చిపోను, నన్ను ఎన్నో సందర్భాల్లో, జీవితంలో చాలా కీలకమైన సందర్భాల్లో నన్ను ఆదుకున్నావు నువ్వు, నేనెందుకు మర్చిపోతాను ఆ విషయం. విను నీకిచ్చిన భాష ఏ మరతునే, వీర్యంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును, వీర్యంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును. విను నీకిచ్చిన భాష ఏ మరతునే, వీర్యంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును. ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపగ పండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు. ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపగ పండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు. నీవనుమానింపక నిల్చి చూడుము మదీయంబైన సంగ్రామమున్, నీవనుమానింపక నిల్చి చూడుము మదీయంబైన సంగ్రామమున్. ఒక్క మాట మాత్రం నిజమండి ఈ పద్యంలో. అనుమానింపక నిలిచి చూడుము అన్నాడు. నిజంగానే ఈయన నిలిచి చూస్తుండగానే చాలా ఘోరాలు జరుగుతాయి. చూద్దాం మనం కూడా ఆయన నిలిచి చూస్తాడు, మనం కూర్చొని చూద్దాం. మీరంతా సోఫాల్లో, కుర్చీల్లో కూర్చొని చూడండి, నేను భక్తి టీవీ స్టూడియోలో కూర్చొని చూస్తాను. కర్ణుల వారి పరాక్రమం ఎంత గొప్పదో.
ఈయన నిలిచి చూస్తుండగానే జరుగుతాయి. ఆయన కూడా నిలిచి చూస్తుండగానే జరగరాని ఘోరాలన్నీ ప్రతిజ్ఞల ప్రకారం జరుగుతాయి ఈ పర్వం. అంచేత తిక్కన గారు ఎందుకు రాశాడు కానీ నీవు అనుమానింపక నిలిచి చూడుము మదీయంబైన సంగ్రామము, నేనెంత గొప్పగా యుద్ధం చేస్తాను, నువ్వు నిలబడి చూడవయ్యా, అసలు నువ్వు చేయక్కలేదే యుద్ధం అన్నది. ఎవరైనా ఒక్క పదవి ఒక్క పీఠం ఇచ్చేసరికి నాయకుల మాటలు ఇలా ఉంటాయి, ఇంకా ఒళ్ళుపై మరిచిపోవడం. అందుకే ఎక్కడో నన్ను అవధానం చేస్తుంటే అడిగారు, అద్దం ముందున్న ఆడదానికిను మైకు ముందున్న నాయకుడికి తేడా ఏమిటని. ఇద్దరికీ ఒళ్ళు తెలియదని చెప్పాను నేను. అద్దం ముందున్న ఆడదానికి మైకు ముందున్న మగవాడికి తేడా ఏమిటంటే ఇద్దరికీ ఒళ్ళు తెలియదు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, ఈవిడ ఏం చూసుకుంటుందో ఈవిడికి తెలియదు. గంట అయినా అక్కడి నుంచి రాదు. రోజూ చూసుకునే ఒళ్ళే, రోజూ చూసే కళ్ళే, అయినా అక్కడి నుంచి బయటికి రాదు. బయట మొగుడు గోలెట్టాల్సిందే, అయిపోతుంది, టైం అయిపోతుంది. అలాగే మైకు ముందు ముంచిన నాయకుడు కూడా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇంకా ఇదివరకు ఏం మాట్లాడడం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఆ మాట ఇప్పుడు అనలేదు కదా, మళ్ళీ తేడా అంటే జనం ఏమనుకుంటారు. అబ్బాయి జనం వీళ్ళ దృష్టిలో వెర్రివెధవలండి, ఎప్పటిదప్పుడే మర్చిపోతుంది. నిజంగా మన జనం కూడా విచిత్రంగా ఇంగ్లీషులో చెబుతారు మన గురించి చక్కని మాట, ఇండియన్ మెమరీ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ట్ అంట. వెంటనే స్పందిస్తా అంట, మనం వెంటనే మర్చిపోతాం అంతే. కాబట్టి మన నాయకులు కూడా వెంటనే ఆగమేఘాల మీద వచ్చేసేసి మేము తగిన చర్యలు తీసుకుంటాం, దీనికోసం ఒక సంఘాన్ని వేస్తున్నాం. ఆ సంఘం అంతే, అదో భజన సంఘం, ఇంకా అయిపోయింది. గొడవలేదు, సంఘం వేసారా మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు సంఘం వేస్తే ఏమిటి, ఇంకో 10 లక్షలు ఖర్చు అయింది వాళ్ళ కాఫీ టీలకి, ఏం తేలదు అక్కడ. ఈ ప్రవృత్తిని ప్రజలు మార్చుకోవాలి. ఘోరాలు నేరాలు జరిగినప్పుడు వాటిని వదిలేయకూడదు. వాటి గురించి 2 రోజులకోసారి మాట్లాడుతూనే ఉండాలి. వాటి కారణంగానే దించాలి పదవుల నుంచి. ఎందుకు జరిగింది ఇలాగా, దానికి ఎందుకు నివారణ చర్యలు చేపట్టరు, ఎందుకు జరుగుతుందని చేయవలసిన పని కూడా చేయరు. కొత్త వదిలి చేయవలసిన పని చేయొద్దా? వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసినందుకు మనం లంచం ఇవ్వాలా? ఏం వ్యవస్థ ఇది? అందుకే నేను మాట్లాడుతూనే ఉండాలి దాని గురించి. లేకపోతే లోకు కట్టేసింది ఏమంటే అలాగే మాట్లాడతారండి, 2 రోజులు మాట్లాడతారు, వదిలేస్తారు. 2 రోజులు కాదు, 2 యుగాలైనా మాట్లాడతాం అవినీతి గురించి, ప్రాణం పోయే వరకు మాట్లాడతాం, అప్పుడు బాగుంటుంది. లేకపోతే ఇదిగో ఈ మాటలే, నీకు ఇచ్చిన బాసయే మరతునే. 10 రోజుల యుద్ధం కర్ణుడికి సంబంధం లేకపోవచ్చు, కానీ 5 రోజుల్లో ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటండి, 10 సార్లు పరిగెట్టడం తప్ప. మహా పోగేస్తే ఘటోత్కచుడిని చంపాడు. అది కూడా శక్తి, స్వపరాక్రమం కాదు, ఓ భయంకరమైన ఆయుధం. అర్జునుడు ఇంతవరకు ద్రోణాచార్యుల మీద కూడా పెద్ద దివ్యాస్త్రాలు ప్రయోగించి చేసిందే లేదు, మామూలుగానే చేశాడు. పాశుపతం వాడలేదు ఇంతవరకు. ఒక సైంధవుడు శిరస్సుని హిమాలయాలకి పంపించవలసిన సందర్భం, ఎందుకంటే అది విచిత్రమైన పరిస్థితి, అది యుద్ధానికి సంబంధించింది కాదు, అది విన్యాసాలు చేసి శిరస్సును అక్కడికి తీసుకెళ్ళాలి, అప్పుడు అది మాత్రమే చేయగలదు, అందుకని చేశాడు. మరి ఇదే కర్ణుడు భీముడి చేతుల్లో ఎన్నిసార్లు పరిగెట్టాడు, సాత్యకి చేతుల్లో, ధర్మరాజు చేతుల్లో ఓసారి అయింది. ఇప్పుడు మాటలు ఎలా ఉన్నాయంటే వీర్యంబు బాగా బలంబును, నా శౌర్యం, నా పరాక్రమం, నా వీరత్వం, నా బాహువుల బలం, ధైర్యం, అస్త్రవీర్యమును, నా అస్త్రముల యొక్క శక్తి, నా శక్తి, నా భుజశక్తి, నా అస్త్రముల శక్తి, నా మనశ్శక్తి, ధైర్యం, ఇవన్నీ కూడా ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపగా. ఈ సైన్యంలో యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు చూసేవాళ్ళు కాదు, భక్తి టీవీ ప్రేక్షకులు కాదు, మొత్తం భూమండలం మీద ఉన్న వాళ్ళంతా. ఇదంతా అతిశయోక్తి కాకపోతే ఏమిటి, ఏమీ లేదు. ఈ నాయకుల లక్షణాలు, ఒక్క దండ మెడలో పడగానే ఒళ్ళు తెలియదు, ఒక్క సన్మానం జరగగానే ఒళ్ళు తెలియదు. పైగా వాళ్ళకి బాగా తెలుసు ఇవన్నీ నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందుకే మాట్లాడేస్తారు. నిలబెట్టుకునేవాడు ఇలా మాట్లాడు, ఓ ప్రణాళికగా ఉంటుంది వాడు. ఇలా చేస్తాం, అవినీతిని పోగొడతాం, కానీ ముందు ఎంపీల స్థాయిలో చేస్తాం, తర్వాత ఎమ్మెల్యేల స్థాయికి వస్తాం, తర్వాత క్రమంగా గ్రామాలకు వ్యాపిస్తాయి. ఇగో దీనికి ఇలా 2 ఏళ్ళు ఈ పథకం, 2 ఏళ్ళు ఈ పథకం, ఇలా ఉంటుంది పద్ధతి, గీత గీసినట్టుగా. నీకు ఇచ్చిన భాష ఏమైనా నేను మర్చిపోతానా? నా శౌర్యం, నా పరాక్రమం, నా ధైర్యం, నా మనశ్శక్తి అన్నీ కూడా భూమండలం మీద ఉండే వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా పాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు. పాండవుల యొక్క గర్వం అంతా కూడా ఒక్క రోజులో మర్దిస్తా, 5 రోజుల్లో కాంతి ఇప్పుడు అయిపోతుందా? మాటలు ఇలాగే ఉంటాయి అని నీవు అనుమానింపగ నిలిచి చూడుము మదీయంబైన సంగ్రామము. తప్పకుండా వారేమిటి, మనం కూడా నిలిచి చూద్దాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.